నమో భగవతే వాసుదేవాయ నమ. మాఘపురాణము 30వ అధ్యాయంలోని కథ ఈ వీడియోలో తెలుసుకుందాము. మాఘపురాణము 30వ అధ్యాయంలో మృగండ మహర్షి దంపతులకు సంతానం లేకపోవడంతో శివుడు పూజించని వరం పొందారు. ఆ వరప్రసాదంగా మార్కండేయుడు జన్మించాడు. కానీ అతని ఆయుష్ 16 ఏళ్ళు అని శివుడు నిర్ణయించాడు. పెరిగి పెద్దవాడైన మార్కండేయుని ఆయుష్ పూర్తవుతున్న సమయంలో కుటుంబం మొత్తం కాశీకి వెళ్ళి శివుని ఆరాధించడం ప్రారంభించారు. రాత్రింబవళ్ళు శివలింగానికి ధ్యానం చేస్తూ గడిపేవాడు. మార్కండేయుడు 16వ జన్మదినం రోజున యముడు అతని ప్రాణాలు తీసుకుని వెళ్ళగా ధ్యానంలో ఉన్న మార్కండేయుని చుట్టూ తేజస్సు ఏర్పడి యముడు అతని దగ్గరకు చేరలేకపోయాడు. కోపించి యముడు కాలశాపాన్ని విసిరాడు. భయంతో శివుని ప్రార్థించక శివుడు ప్రత్యక్షమై త్రిశూలంతో యముని సంహరించాడు. తన భక్తుడైన మార్కండేయుని రక్షించటానికి శివుడు యముని చంపటం చూసి ఆశ్చర్యపోయిన దేవతలు శివుని కోపం చల్లార్చక యముని బ్రతికించమని కోరారు. యముడు బ్రతికిస్తూ మరలా తన భక్తుల దగ్గరకు రావద్దని హెచ్చరించాడు. శివుడు కుమారుడు చిరంజీవి అవడంతో సంతోషించిన మృగండ మహర్షి ఈ సంఘటనను మాఘమాసం ప్రభావం తెలియజేస్తుందని భావించి ఆ మాసం గురించి ప్రజలకు చెప్పుకుంటూ ఉండేవాడు. మాఘపురాణం 30వ అధ్యాయము. వశిష్ఠుల వారు దిలీపనకు శృంగని వివాహము, మరకొండుని జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వరం వల్ల మార్కండేయుని బయట మొదలగు వృత్తాంతములు వివరించి మహారాజా ఇంకా మార్కండేయుని గురించి వివరించి తన శ్రద్ధగా ఆలకింపుడని ఈ విధంగా చెప్పతొడంగిరి. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచున్న కొలది తల్లిదండ్రులు దిగులు ఎక్కువ కూర్చుండెను. 5 ఏళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నింటినీ పూర్తి చేసి 6వ ఏడు రాటగానే మార్కండేయుని చదివించడం ప్రారంభించి అతడు తన తండ్రి వలనే ఆ చిరకాలంలోనే సకల శాస్త్రములు, వేదాంత పురాణ ఇతిహాసములు, స్మృతుల గురించి గుణవంతుడైన ప్రశంసలందెను. అయినను మరుద్వతి మృగండు నిత్యమును మార్కండేయునకు కుమారా, నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధికి సలిచి అందరినీ మన్నలను పొందుచున్నావు. మేమెంతనో ఆనందించుచున్నాము. ఆయనను గురువుల ఎడల, పెద్దల ఎడల, బ్రాహ్మణుల ఎడల మరింత భక్తిభావంతో మెలగవలేని వారి ఆశీస్సులు నీకు మంగళకరమగునగాక. నీవు అట్లు చేసినచో నీ ఆయుర్ధారం వృద్ధి అగును అని చెప్పుచుండెడు. వారు అట్లు 15 సంవత్సరములు గడిచిపోయినాయి. రోజు రోజుకు తల్లిదండ్రుల ఆందోళన, భయం ఎక్కువ వచ్చినది. పరమశివుని వరప్రసాదుడు మార్కండేయుని జన్మదినోత్సవం చేయవాలని తలచి మహర్షులు అందరూ సాహ్వానం పంపిన. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృగండుని ఆశ్రమంకు వచ్చిరు. అందుకు మృగండు ఆనందమంది అతిథి సత్కరములను చేసిన మార్కండేయుడు వచ్చిన పెద్దలందరూ నమస్కరించినాడు. అటులనే వశిష్ఠులకు నమస్కరించగా ఆయన మార్కండేయుని వారించినారు. అటులు చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరిట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించారు. అంత వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములను మరణించగలడు. మీరందరూ అతని దీర్ఘాయుష్మంతుడవు కమ్ము అని దీవించిరి కదా. అది రెటులగును. ఇతని ఆయుర్దాయనము 16 ఏండ్లే కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవం జరుపుచున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరం ప్రకారం ఇతడు ఇంకొక సంవత్సరం మాత్రమే జీవించును అని చెప్పాను. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీసులందరూ చాలా విచార్య చిరంజీవి అని వర్ధిల్లు మనం దీవించిన అందున వారి వార్కుల సత్యమగులని అసత్యమగులని బాధపడి దీనికి మార్గానంతరము లేదా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించిరి. వశిష్ఠుల వారు కొంతసేపు ఆలోచించి, ముని సత్తములారా, మనమందరము ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోదము రండు అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొని పోయేది. మునీశ్వరుడు యాగమును బ్రహ్మ సంతసించిన మునులు అందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ చిరంజీవిగా జీవించిన ఆయనని దీవించిన. వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మవృత్తాంతం బ్రహ్మకు వివరించిన. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెళ్ళబుచ్చి కొంత తడవాగి భయపడకుమని మార్కండేయుని దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతుని జయునుగాక అని తన మనసులోని శివుని ధ్యానించిన. అంతటా మునులు వంక చూసి, ఓ మునులారా, మీరు పోయి రండి, ఇతనికి ఏ ప్రమాదము జరగనేరదు అని పలికి, మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా సేవించుముండుము, నీకే ప్రమాదము కలగదని ధైర్యం చెప్పి పంపివేసిన. మార్కండేయ గృహమునకు వచ్చి తల్లిదండ్రులు నమస్కరించి కాశీనాథుని సేవించి వచ్చేదనని ఆజ్ఞ నిమ్మమని కోరగా మృగండు అతని భార్య కొడుకు యొక్క ఎడబాటును కడంగు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రముకు బయలుదేరి మృగండు కుటుంబము సహితంగా కాశీకి పోయి విశ్వేశ్వర ఆలయ సమీపంలో ఒక ఆశ్రమం నిర్మించిన. మార్కండేయుడు శివధ్యానపరుడే రాత్రింబవళ్ళు శివలింగము కడనే సాగిన క్రమముగా ఋతుడు 16వ ఏట ప్రవేశించిన. మరణ సమయం ఆసన్నమైంది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణమును కొని
తెమ్మని చెప్పగా ఆ నిమిత్తము వారు శివసన్నిధితో ధ్యానం చేసుకొనొచ్చు మార్కండేయుని కడకు వచ్చేసరికి ఆ సమీపముందు నిలవలేకపోయిరి. కాలపాసం విసురుటకు చేతులు నెత్తలేకపోయిరి. మహా తేజస్సు ఆవరించినది. ఆ తేజస్సు ఎమ్మబట్టలను అగ్నికణం వల్లే బాధించిన. ఆ బాధ ఓర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమంతయు యముని గిరించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలశాపం విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరిచి చూసేసరికి యముడు అతని తీసుకొని పోవ సిద్ధముగా నడగా అతడు భయపడి శివలింగమును కౌగిలించుకుని ధ్యానించేసరికి కైలాసవాసుడకు పార్వతీపతి తన భక్తుని ఆక్రానందని విని మహారౌద్రాకారంతో శివలింగమును చీల్చుకుని వచ్చి త్రిశూలంతో సంహరించి మార్కండేయుని రక్షించిన. యముడు చనిపోవడిచి అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివులు అనేక విధములు ప్రార్థించిన. కోపము చల్లార్చుకో మహేష, యముడు తన కర్తవ్యం నెరవేర్చినాడు. తమరు వరప్రసాదుడుగు మార్కండేయునికి 16 ఏండ్లు మాత్రమే ఆయువునిచ్చితిరి కదా. అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా చేసితిరి. అందుకు మేమెంతో ఆనందించుచున్నాము. కానీ ధర్మపాలన నిమిత్తం యముడు లోటు కదా. కాన మరలా ఆ యమునిని బతికించుడని వేడుకొనుడు. అంత ఈశ్వరుడు యమునిని బతికించి యమా, నీవు నా భక్తుల దగ్గరికి రావలదు సుమా అని హెచ్చరించి అంతర్ధానమైన పరమశివుని దయవలన అతని కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు మృగండు మిక్కిలి సంతోషించి తాను చేసిన మాఘమాస వ్రతము తన కుమారుని కాపాడిందని నమ్మి ఈ మాఘమాస ప్రభావం లోకులందరికీ చెప్పుచుండెను. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో వాసుదేవాయ నమః.